పెన్షన్ వస్తుందా పెద్దోళ్ళకి వస్తుందా? ఇస్తున్నారు. నాయకులందరూ బాగానే వచ్చి మీ సమస్యలు అంటున్నారా? సరే జాగ్రత్త. ఏదో మీ ప్రభుత్వ పథకాలన్నీ వస్తున్నాయా? ఏమేమి వస్తున్నాయి? మీ అమ్మ పెన్షన్, పిల్లలకి బడికి వెళ్ళే పిల్లలు లేరా? ఎందుకు రాలేదు ఇంకోళ్ళకి? అవును, ఆధార్ రాదు మీకు చెప్పావు మన వాళ్ళకి? ఒకరికి వచ్చి ఇంకోళ్ళకి రాపటం ఏంది అంటే ఫస్ట్ క్లాస్ ఇప్పుడు జాయిన్ అయిందా? సరే అది కూడా వస్తుంది అమ్మా. రెండోది కొంతమంది పడింది కొంతమందికి పడలేదు, ఇస్తారులే. బాగానే ఉందా చంద్రబాబు నాయుడు పరిపాలన? ఏంది మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా? మీ నాయకులందరూ బాగానే వచ్చి అన్నీ చేస్తున్నారు పనులన్నీ? మీకు తల్లికి వందనం డబ్బులు పడినాయా పిల్లలకు? ఎంతమంది పిల్లలు? ఇద్దరికి పడినాయా? అదే ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా చేస్తారులే అమ్మ. తెలుసా? ఏమి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగానే ఉందా? ఏమ్మా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సంవత్సరం రోజులు అవుతుంది, ఎలా ఉంది? బాగా చేస్తున్నాడా? ఇక్కడ మంత్రి గారు కూడా బాగా పనిచేస్తున్నాడా? మీ నాయకులందరూ వచ్చి మీ సమస్యలు తెలుసుకుంటున్నారా? ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా నీకు? డ్రింకింగ్ వాటర్ అది కూడా చేస్తారులే అమ్మా, త్వరలో అయిపోయింది అది కూడా. మీకు ఏమన్నా ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా? ఎంతమంది పిల్లలమ్మా? ఇద్దరికి వచ్చినాయా? ఆ రోజు ఎలక్షన్లో చెప్పిన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు డబ్బులు ఇస్తున్నారు అని మాట నిలబెట్టుకున్నాడుగా. మొత్తం ఉంది చేస్తారులే త్వరగా. అవునా? ఓకే. ఇప్పుడు ఈ ప్రభుత్వ పథకాలు వచ్చినాయా మీ ఇంటికి? ఏమేమి వచ్చినాయి? అదే సార్, అంటే మా పాప ఇంకా నర్సరీ చదువుతుంది. వాళ్ళకి పెద్దోళ్ళు పెన్షన్ ఏమైనా ఉందా ఇంట్లో? పెన్షన్ పెట్టాను సార్, ఇంకా రాలేదు. కొత్త ఇప్పుడు అప్లోడ్ చేస్తారు. ఇంకొకరికి ఎందుకు రాలేదు? రాలేదంటే వాళ్ళు 10th అయిపోయింది. అవును, ఇంటర్మీడియట్ వేస్తారు కదా, ఇంటర్మీడియట్ వేస్తారు. సరే తెస్తున్నారు. ప్రతి నెల ఇంటికి తెచ్చిస్తున్నారా లేదా నేను అడగను అడమంటున్నారా? ఇంటికి బాగా చూసుకున్నాడు చంద్రబాబు నాయుడు. నీరు చేపిస్తారు. మీ గ్రామంలో నీటి సమస్య చెప్తే ఇంకేమైనా ఉన్నాయా? నీళ్ళు చేపిస్తారులే, అవి కూడా చేస్తారులే అమ్మ. సరే, సంవత్సరం రోజులు అయింది, మీకు ఎలా అనిపిస్తుంది? బాగా చేస్తున్నాడా? మీ పిల్లలకి తల్లికి వందనం డబ్బులు పడినా? అమ్మాయికి పడలే? అమ్మాయి ఒకరికి పడినాయి, ఇంకోళ్ళు? సరే అమ్మ, రెండు చేపిస్తా, రెండు చేపిస్తా. రోడ్లు డ్రైన్లు అన్ని వేయించింది తెలుగుదేశం ప్రభుత్వం. చూస్తా. సరే అమ్మ, అంత 6,000 ఇస్తున్నారా? 6,000 మీ ఇంటికి తెచ్చిస్తున్నారా? ఎవరన్నా పిల్లలు ఉన్నారు స్కూల్కి వెళ్ళే పిల్లలు? ఇద్దరే. గ్యాస్ సిలిండర్ డబ్బులు రాలేదమ్మా? ఒకసారి పడినాయి, 2 సార్లు కూడా ఇస్తారులే అమ్మ. సరే అమ్మా. ఏం రావట్లా? తల్లికి వందనం పిల్లలకు డబ్బులు కూడా రాలా? గ్యాస్ డబ్బులు కూడా రాలా? గ్యాస్ పెట్టుకోలేదా అసలు? ఏంది గ్యాస్ పెట్టుకో, గ్యాస్ డబ్బులు వస్తాయి. సరే అమ్మ, పట్టుకో. సరే ఇచ్చేస్తారులే. సరే, ఇంటికి తెచ్చిస్తున్నారా? గ్యాస్ డబ్బులు రాలేదా? పడినా లేవా? పడినాయా? సరే, రేపు ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు కూడా, మీరు ఒంగోలు పోవాలంటే ఫ్రీగా టికెట్ కూడా ఉండదు. సరేనా? చేస్తున్నాడా? నీకు వచ్చినాయి ఏమన్నా ప్రభుత్వ పథకాలు ఏమన్నా? అమ్మఒడి కాదు, తల్లికి వందనం. అది నీకు తల్లికి వందనం డబ్బులు అయ్యి. మొన్న వెళ్ళావా పిల్లలు స్కూల్ మీటింగ్కి వెళ్ళావా? వాళ్ళందరూ నీ కాళ్ళకి దండం పెట్టించారా తల్లికి వందనం కింద? మీ పిల్లలకు డబ్బులు పడినాయా స్కూల్కి? ఎంత పడినాయి? 13,000 సరే అమ్మ. ఏం చదువు? ఏంది
బీబీ చేసావా? నేను వద్దాం అనుకున్నా కానీ సరే నీ రెజ్యూమ్ ఉండి మా పిఏ ఇల్లు అవుతుంది నువ్వు వస్తాను ఉండు లైఫ్ అని. మీరు ఇల్లు పెట్టుకోండి అమ్మా, పెట్టుకుంటే కంపల్సరీగా చేపిస్తారులే. ఇప్పుడు కొత్త ఇల్లు కూడా పెట్టిస్తాం. కాలనీ పెట్టుకున్నారా లేకపోతే ఇల్లునా? ఇల్లు పెట్టుకోండి చేస్తారు. మీద పిల్లలకు డబ్బులు పడినాయా? ఎంత పడినాయి? 26,000. మన వెళ్ళావు స్కూల్ మీటింగ్కి? పట్టుకో ఓ ఇల్లు పెట్టుకో, ఇల్లు పెట్టుకో, ఇల్లు ఇప్పిస్తా. అర్జుడు ఎంత ఇస్తున్నారు? 4,000. ఇంకా మీద ఏం వస్తున్నాయి? ఇంకేం రావట్లా? గ్యాస్ డబ్బులు వచ్చినాయా? మీ ఆవిడ అకౌంట్లో పడి ఉంటాయిలే. సరే ఎంతమంది పిల్లలు? 2 పడినాయా? చంద్రబాబు నాయుడు గారు 2 పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది డబ్బులు ఇస్తానని చెప్పాడుగా, ఇచ్చాడు కదా. నేను మొన్న వెళ్ళా పేరెంట్ టీచర్స్ మీటింగ్కి. ఇదే ప్రతి స్కూల్ ఒంగోలులో ఉంటారా? చూస్తా, పట్టుకో. ఏది ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి? నీకు పెన్షన్ వస్తుందా? ఎంత ఇస్తున్నారు? 4,000 ఇస్తున్నారు. పోయిన గవర్నమెంట్ ఎంత ఇచ్చిందా? పోయిన గవర్నమెంట్లో ఎంత ఇచ్చారు? 3,000. ఏది 3,000? ఇప్పుడు 5 సంవత్సరాలు చేశాడు. దాని తర్వాత వచ్చిన నెలలోనే మొత్తం 4,000 చెప్పిన మాట ప్రకారం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. సరే అమ్మ, ప్రభుత్వం పోయింది. కనీసం ముందు జంగిల్ క్లియర్ చేయించండి. జంగిల్ క్లియర్ సార్, ఇది ఇక్కడికే స్థలం. ఇది మూతలేమో ఫ్లాట్లు వాళ్ళు ముందుగానే అప్పుడు ఈ వాళ్ళు కట్టక ముందే బాత్రూంలు అవి కట్టుకుంటే ఈ స్థలం వాళ్ళ ఫ్లాట్లు కూడా నెట్టే. ఏం చదువుతున్నారా? 4th క్లాసా? ఏ స్కూలు? స్కూల్ బాగా చెప్తున్నారా మీ మేడంలో? ఓకే. ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా మీకు? ఏమేమి వచ్చినాయి? జనసేన వినాయకుడు అమ్మ ఒడి కాదమ్మా. సరే అయితే నాయకుడు మాడితే అమ్మఒడి అంటే వచ్చినాయా? ఈ పెన్షన్లు కానీ? పాప ఏం చదువుతుంది? ఇంటర్మీడియట్. కాలేజ్ స్టార్ట్ అవ్వగానే వేస్తారమ్మా, పడతాయి కూడా తప్పకుండా. పెన్షన్ వస్తుందా? డిగ్రీ. ఓకే. 10వ తారీఖు వేసారు, చూసుకోండి. వస్తుంది. 4,000 ఇస్తున్నారా? మీ ఇంటికి తెచ్చిస్తున్నారు. సరే అమ్మా, రైట్రా. అందరూ రండి. ఏం వస్తున్నాయి? పింఛన్. అన్నీ బాగానే చూసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. మీ నాయకులు వచ్చి మీ సమస్యలు తెలుసుకుంటున్నారా? సరే అమ్మా. జరిగింది మాకు, కాబట్టి మేము మొత్తం సర్పంచ్ మాకు మొదటి నుంచి ఈయన అవుతుంది. ఈయన కాదు అసలు వాళ్ళు న్యాయం చేస్తారని ఎట్ట అనుకున్నావు నువ్వు? అయ్యా, వాళ్ళు న్యాయం చేస్తారని ఎట్ట అనుకున్నావు నువ్వు? మాకు వాడు వస్తాడు, ఒకటి చేయలేడు, తీసుకుని వెళ్ళాడు. నేను పోతే వాడు ముంచుతాడన్నా అన్నాడు. ఇప్పుడు అట్నే ముంచాడు వాడు, వేసే బాబు అని వాడు అట్నే ముంచాడు. మాకు ఒక్క పని కానీ ఇలా. ఇప్పుడు ఏంది నీ పనులు ఏమో ఉన్నాయి పెండింగ్? ఆ పెండింగ్ ఒక్కొక్క నుంచి ఆయన చెప్పండి. ఆ స్కూల్ ఒకటి కట్టాయి గారు. ఈ స్కూల్ ఒకటి కట్టి మా పల్లెకి మాకు మొత్తం టీడీపీలో న్యాయం జరిగింది. టీడీపీలో జరిగిన న్యాయం వైఎస్ఆర్ పార్టీలో జరగలేదు. మాకు మొత్తం టీడీపీలో జరిగింది. టీడీపీ చేసిన పనులు చేస్తూ నిలబడి కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసిన అంతా సరే తప్పకుండా చేపిస్తాను అవన్నీ. మేము ఇక్కడ నిలబడి తడవగానే గెలుచుకుంటే మన పార్టీ ఇక నిజమైన పనులు చేస్తారని నమ్మకం ఉంది మాకు. చేసాక ఆల్రెడీ రోడ్లు అన్నీ వేసింది మేమే కదా. ఆ ప్రభుత్వం చేసిన పనులు అన్నీ చేసింది మేమే కదా. ఏమీ లేవు, అంతా డబ్బు చేయడం. అదే అలా వాలంటీర్లు అన్నాడు, వాలంటీర్ దీని రాసం వచ్చింది. వాలంటీర్లు అసలు అవసరం లేదు, అసలు మన పైకి వచ్చే పనులు చేయలేవాడు. అదే సరే సరే అమ్మా.
ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? వాళ్ళు వస్తున్నాయా మీకు? ఏం వస్తున్నాయమ్మా? ఏం బాగాలేదా? సరే జాగ్రత్త అమ్మా. బాగున్నావా? ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా నీకు? పెన్షన్ రావట్లేదా? మీ ఆయనకి వస్తున్నారు పెన్షన్. గ్యాస్ డబ్బులు పడినాయా? చూసుకున్నావా లేదా? అసలు పడి ఉంటే చూసుకో ఒకసారి. ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా మీకు? ఏం వస్తున్నాయమ్మా? పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా? ఎంత ఇస్తున్నారు పెన్షను? 4,000 ఇస్తున్నారు. చిన్నపిల్లలు డబ్బులు ఏమైనా పడినాయా? స్కూల్కి వెళ్ళి నాకు కష్టం ఏం లేదు. ఇప్పుడే మొదలు 60 ఏళ్ళు ఇప్పుడే వచ్చినాయి. సరే పెట్టుకో, పెన్షన్ అది ఇస్తారు. పోతే నాకు అది ఏందా? ఏంది అడా నా ఫ్లాట్ శ్రీనివాసరావు రేపు నైట్ అది పెట్టుకోపోయావా? అది కూడా రేపు నైట్ కాదులే, మంగళవారం. అవునా? సిఐ గారికి ఫోన్ చేస్తే ట్రాఫిక్ మాట్లాడారు. సిఐ గారికి చెప్తారు. బాగున్నావా అమ్మా? ఏంది ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా మీకు? పెన్షన్ వస్తుందా? గ్యాస్ డబ్బులు రాలా? ఎందుకని? అప్పుడు వీళ్ళు లేరు, హైదరాబాద్లో ఉన్నారు పింఛన్ పెట్టుకున్నప్పుడు. సరే ఇప్పుడు కొత్తవి పెడతారమ్మా, మీరు ఉండి అప్లోడ్ చేయించుకోండి. ఇప్పుడు మనిషి వస్తాడు మీ దగ్గరికి, యాప్లో అప్లోడ్ చేయించుకుంటాడు, చేయించుకోండి. పెట్టుకోండి, ఇస్తారు పెట్టుకోండి. నువ్వు అర్జీ పెట్టుకో ఇస్తారు. నువ్వు ఉన్నారా? పెన్షన్ డబ్బులు వస్తున్నాయా? సరే పిల్లలు డబ్బులు పడినాయా? మొన్న పేరెంట్ టీచర్స్ మీటింగ్ తీసుకెళ్ళావు మీ అమ్మల్ని, బాగా జరిగిందా? గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. సరే అమ్మా. ఏమ్మా ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా నీకు? పెన్షన్ వస్తుందా? చిన్నపిల్లలు ఉన్నారమ్మా? తల్లికి 100 డబ్బులు పడినాయి వాళ్ళకి? పడినాయి. సరే అమ్మా. ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా? పెన్షన్ వస్తుందా? ఎంత ఇస్తున్నారు? 4,000 ఇస్తున్నారు. చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా? స్కూల్కి వెళ్ళే పిల్లలు, వాళ్ళకి డబ్బులు పడినాయా? నిన్న తల్లికి 100 కింద పడినాయా? ఏమేమి వస్తున్నాయి నీకు గవర్నమెంట్ స్కీమ్స్? ఇల్లు కట్టుకో చేపిస్తారులే అది. సరే ఇదేమన్నా చిన్నపిల్లల డబ్బులు పడినాయా? సరే చెప్పండి వింటాను. పౌరు బియ్యము వాళ్ళు ఇంటికి అలవాటు చేశారు 5 సంవత్సరాలు. ఇప్పుడు ఒక్కొక్కరికి 25 కేజీలు 25 కేజీలు ఇస్తుంటే కిలోమీటర్ నడుస్తూ ఏమో అందరూ చెబుతున్నావు లేదా? ఈ తల్లికి అందరూ అమ్మఒడి అనుకుంటున్నారు. నువ్వు అందరికి చెప్పాలి, అమ్మఒడి కాదు తల్లికి 100. పల్లె వాళ్ళు అందరూ అమ్మఒడి అనుకుంటున్నారు, తల్లికి 100 అని చెప్పి అందరికి చెప్పు గట్టిగా. సరే అమ్మా. స్థలం పెట్టుకోమ్మా, ఇస్తారులే, చెప్తాను నేను మన వాళ్ళకి. రేపు వచ్చినప్పుడు కొత్త ఇల్లు పెట్టుకో ఇప్పిస్తారులేమ్మా. ఏ క్లాసు? సెకండ్ క్లాస్. మన మీ పేరెంట్ టీచర్స్ మీటింగ్ తీసుకెళ్ళావా? బాగా జరిగిందా? ఏమ్మా ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా మీకు? ఏం సమస్యలు ఏమైనా ఉన్నాయా? సరే అమ్మా. ఇస్తేనే మాట్లాడేదో ఉండి చూసి చెప్తాను. మా పిఏకి పంపించు, ఉండి చూసి. సరే సరే మాట్లాడతలే. సరే వినోద్, అరే సునీల్ ఉన్నాడు కదా, సునీల్కి చెప్పు అమ్మాయికి సెక్యూరిటీ. సరే మా అబ్బాయి చెప్తాడులేమ్మా, ఇలాంటివి ఉన్నాయని ఇమ్మని చెప్పాము.
ఇస్తారులే. ఈ తల్లికి వందనం డబ్బులు వచ్చినాయా పిల్లలకి ఏమన్నా? పెన్షన్లు కానీ ఏం రావట్లేదు, పెన్షన్ వస్తుంది. సరే, ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం సందర్భంగా మా టంగుటూరు మండలంలోని సోరారెడ్డిపాలెం గ్రామం ఎస్సీ కాలనీకి రావడం జరిగింది. గత ప్రభుత్వ అరాచకాలకి ఉదాహరణ ఒకసారి ఆ ఇల్లు చూపెట్టి, వీళ్ళకి పోయిన ప్రభుత్వంలో ఇల్లు శాంక్షన్ చేస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో వీళ్ళు మన గత ప్రభుత్వంలో ఇల్లు కట్టుకుంటే వీళ్ళు తెలుగుదేశంకి ఓటేశారని వీళ్ళ ఇల్లు బిల్లు కూడా ఆపేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. వీళ్ళు అరాచక పాలన గురించి వీళ్ళు మాకు చెప్తా ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం, అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి పెన్షన్లు కానీ ప్రభుత్వ పథకాలు అందించే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు ప్రతి కాలనీ ప్రతి ఊరు ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి చెప్తా ఉన్నారు. కొన్ని చిన్న చిన్న మౌలిక సదుపాయాలు కొన్ని కాలనీకి కావాల్సి ఉన్నాయి, డ్రైన్స్ అవన్నీ. ఈ కాలనీ చూసుకుంటే సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్స్ మొత్తం 100% కట్టిన చేసింది గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలోనే. మళ్ళీ ఆగిపోయి ఉన్న అభివృద్ధిని మళ్ళీ త్వరలో పునఃప్రారంభిస్తాం. ఇక్కడ అనేక మందికి ఈ ప్రభుత్వ తల్లికి వందనం పథకం కింద కూడా చాలామంది లబ్ధిదారులకి ఇక్కడ రావటం, ఆ తల్లుల ఆనందం కూడా చెప్పలేనిది. వాళ్ళందరూ ఒకటే చెప్తా ఉన్నారు, ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇస్తానని చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్నారని వాళ్ళందరూ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న ఈ కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి త్వరలోనే కూడా పరిష్కరిస్తాం. 2014-19లో ఈ కాలనీకి ఒక స్కూల్ ఉంది ఇక్కడ మన గవర్నమెంట్ రోడ్లో పోతే దానికి పునర్జన్మ బేస్మెంట్ కానీ హైవే రోడ్లో పూర్తి దానికి ప్యారలల్గా దానికి కాంపన్సేట్గా ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. ఆ స్కూల్ని వైకాపా ప్రభుత్వం ఈ ఊరంతా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారని దాన్ని శిథిలావస్థలకు తీసుకొచ్చారు. తప్పకుండా రాబోయే రోజుల్లో సమస్యకు కూడా పరిష్కారం చూపిస్తాం. ఇది ఎప్పుడు ఈ కాలనీ కానీ ఈ ప్రజలు ఎప్పుడు 83 నుంచి ఎప్పుడు అత్యధిక మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చే ఊరు. వీళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ గ్రామానికి అభివృద్ధి జరుగుద్ది. మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినా వీళ్ళకి మినిమం అంటే మినిమం కూడా అభివృద్ధి చేయరు. ఇది చాలా దురదృష్టకరం. కాబట్టి వాళ్ళ మొన్న కొండేపీకి వచ్చి ఏదో సరే వాళ్ళ మీటింగ్ పెట్టుకున్నారు, బాగానే ఉంది. ఏది పడితే అది మాట్లాడటం, వాళ్ళ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు. ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోట. అలాగే ఇక్కడ మైకు దొరికింది కదా అని మా యువ నాయకుడు నారా లోకేష్ గారిని, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఏది పడితే అది మాట్లాడితే అలా మాట్లాడబట్టే ఆ పార్టీకి 11 సీట్లు పరిమితమైంది. ఇంకా బుద్ధి రాలా. నిన్న గుడివాడలో చూస్తే సాక్షాత్ మాజీ మంత్రి నరికేయండి, అసలు ఆ పేకలు కోసేయండి, ఇదా చీకట్లో కన్ను కొట్టండి, ఇలాంటి నీచమైన రాజకీయాలు ఆ పార్టీ పుట్టుకే ఈ యొక్క శవరాజకీయాలు పుట్టిన పార్టీ. దాన్ని బహిష్కరించాలని కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.